బ్యాక్ టు మై ఛానల్ ఓయ్ మర్దల్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఈరోజు వీడియో ఏంటంటే సెర్లాక్ గురించి. మా పాపకు నేను నెస్ట్లే సెర్లాక్ బేబీ సెర్లాక్ విత్ మిల్క్ వాడుతున్నాను. ఇప్పుడు పాపకు 8 మంత్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బీట్ యాపిల్ చెర్రీ వాడాలి. నేను బీట్ యాపిల్ చెర్రీ వాడుతున్నా. 6 మంత్లో వచ్చేసి ఇవి వాడేసాను. ఇక్కడ చూడండి, బీట్ యాపిల్, క్యారెట్, రైస్, బీట్ యాపిల్ ఇవన్నీ వాడేసాను. ఇప్పుడు 8 మంత్ వచ్చింది. 8 మంత్కు బీట్ యాపిల్ చెర్రీ వాడుతున్నా. చూడండి, వీట్ యాపిల్ చెర్రీ తర్వాత వీట్ ఆరెంజ్ కానీ రైస్ వెజిటేబుల్స్, కిచిడి విత్ వెజిటేబుల్స్, రాగి యాపిల్ మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు. మా పాపకు నేను ఇదైతే 8 మంత్స్ వచ్చేసరికి ఇవి తీసుకొని వచ్చాను. స్కోర్స్ ఆఫ్ ఐరన్, ఇందులో ఐరన్ కూడా ఉంటుంది. రిచ్ ఇన్ ప్రోటీన్, న్యూట్రిషన్ ఇంక్లూడింగ్ విటమిన్స్ అండ్ మినరల్స్. మిల్క్ సెర్లాక్ బేస్డ్ కాంప్లిమెంటరీ ఫుడ్. ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే మదర్స్ మిల్క్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ బేబీ. మదర్ మిల్క్ మించింది ఇంకా లేవండి బ్రెస్ట్ ఫీడింగ్. 150 years ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఎక్సలెంట్ న్యూట్రిషన్. నెస్ట్లే అంటే మంచి కంపెనీ, గుడ్ ఫుడ్ గుడ్ లైఫ్. ఇందులో మనకు విత్ ద గుడ్ న్యూస్ ఆఫ్ సెర్లాక్ మిల్క్ అండ్ ఫ్రూట్స్. స్కోర్ ఆఫ్ ఐరన్ వచ్చేసి ప్రొవైడ్స్ 37%. బేబీ డైలీ నీడ్ ఆఫ్ ఐరన్ ఇన్ 2 hours, అంటే బేబీకి 2 times ఇవ్వచ్చు. విటమిన్ ఏ, సి అండ్ జింక్ వచ్చేసి హెల్ప్ సపోర్ట్ నార్మల్ ఇమ్యూనిటీ సిస్టమ్. ఇందులో చిక్స్ కూడా ఉంటాయి, 47 క్వాలిటీ. మనకు న్యూ ప్లాన్ ఇప్పుడు 6 month నుంచి మదర్స్కు ఏం పెట్టాలి ఏంటనే ఆలోచన ఉంటుంది పిల్లలకు. తప్పకుండా వాడచ్చు. ఇది నెస్లే సెర్లాక్ మంచి గుడ్ ఫర్ హెల్త్. (24 months) 2 years వరకు, ఆల్మోస్ట్ మనం 2 years వరకు వాడచ్చు దీన్ని. నేనైతే షాప్కి వెళ్ళి నిన్న తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడైతే లెవెల్స్ స్కోప్ మనం ఏ విధంగా కలుపుకోవాలని కూడా ఇచ్చేసినారు ఇక్కడ. వీట్ యాపిల్ చెర్రీ అంటే గోధుమలు, చెర్రీస్, యాపిల్ 3 ఐటమ్స్ మిక్సింగ్. దీని కాస్ట్ వచ్చేసి 295. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు వీటి పోషక విలువలన్నీ ఇక్కడ ఇచ్చేసినారు. అయితే ఓపెన్ చేద్దాం. మా పాప అయితే బాగానే తింటుంది సెర్లాక్. మనకి ఇందులోనే స్పూన్ అయితే ఇచ్చేసినారు. వీటితో మన బేబీకి తినగలిగినంత 1 స్పూన్ కానీ 2 tablespoons కానీ వాటర్ తగినన్ని వేసుకొని హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. దీని ఎక్స్పైరీ డేట్ వచ్చేసి December 24 వరకు ఇచ్చినారు.
ఇది మనం స్టోర్ చేసుకునే విధానం కూడా ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి సైడ్ కట్ చేసుకోవాలి, అలా అంటే అలా కట్ చేసుకోకుండా. థర్డ్ ఐటమ్ వచ్చేసి బాక్స్లో మనం పౌడర్ అనేది వేయకూడదు, కవర్లోనే ఉంచాలి. అట్లా ఉంచి బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి స్పూన్ కూడా అందులోనే పెట్టాలి. మనము గాలి పోకుండా దీన్ని స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లే కవర్లో పెట్టి మనము బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవచ్చు. బాక్స్లో పౌడర్ డైరెక్ట్ యూజ్ చేయకూడదు. మా పాపకైతే నేను 1 స్పూన్ వాడతాను, అంతేనండి. మా పాపకి ఎక్కువ 1 స్పూన్ కాకి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.